ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలగటం దురదృష్టకరమైన పరిణామమని భాజపా శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. తాము పవన్తోనూ జగన్తోనూ లాలూచీ పడలేదంటున్న విష్ణుకుమార్ రాజుతో ముఖాముఖి ఇప్పుడు. మిత్రపక్షంగా ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ ప్రతిపక్షంగా మారింది అసెంబ్లీ అలాగే మండలిలో కూడా. ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడేందుకు బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు ఉన్నారు. వాళ్ళు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి అవిశ్వాసం కూడా పెట్టింది టీడీపీ. ఈ విషయాన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా మీద ప్రజల్లోకి వెళ్తున్నారో అక్కడ కొంత బాగా సానుకూలతకు వస్తుందో మళ్ళీ మేము ఎక్కడ బ్యాక్ బోర్డ్ అయిపోతామనే ఉద్దేశంతో సడన్ గా తెలుగుదేశం పార్టీ యూటర్న్ తీసుకుంది. యూటర్న్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయిన పాత్రనే ఫాలో అయ్యారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టడంలో మమ్మల్ని బురద జల్లి ఏదో మేమేదో చేయట్లేదు అన్నట్టు చెప్పి వాళ్ళు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా. ప్రత్యేకించి 14th ఫైనాన్స్ కమిషన్ నిధుల గురించి చెప్తూ ఉన్నారు. కానీ నిన్న మీ లోక్సభలో కూడా మీ సభ్యుడు స్పష్టంగా దాని గురించి ఒక వాదన తీసుకొచ్చారు, లేదు అని చెప్పి. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? మన కమిట్మెంట్ ఉంది కాబట్టి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాము, కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్నప్పటికీ కూడా సడన్ గా యూటర్న్ తీసుకుని దాన్ని వినియోగించుకోకుండా కూడా ప్రజల దగ్గర నుంచి ఓట్లు తీసుకోవడం గురించి ఇటువంటి ప్రక్రియకు పాల్పడింది తప్ప వేరేదేమి కాదు. వైకాపా తోటి మీరు లాలూచి పడ్డారు, అందుకనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అలాగే ఈడీ నుంచి అటాచ్మెంట్ నుంచి కూడా బయటపడింది. పీఎంఓను కలంగానే ఇలాంటి జరిగినాయని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నారు. వాళ్ళు అటువంటిది లాలూచి పడి ఉంటే అంత తెలివి తక్కువ పనులు ఎవరు చేయరు. వెంటనే ఈడీ నుంచి నిధులు ఇచ్చేయమని అట్లా ఎవరు చేయరు. సో అది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేస్తూ ఉంటారు. మా మీద బురద జల్లే కార్యక్రమంలో ఇటువంటి భాగమే తప్ప వేరేదేమి కాదు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూడా వెనక కూడా మీ పార్టీ లేదంటారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలకి మాకు ఏ విధమైన సంబంధం అండి? వారితో ఎందుకు మేము లేకపోతే మేము ఇట్లాగా మీరు చెప్పండి అంటే వారు అట్లా చేస్తారు. ఆయన ఇండిపెండెంట్ మ్యాన్, ఇండిపెండెంట్ నాయకుడు. ఆయన ఒక పార్టీకి నాయకుడు. ఆయనతోటి మాకేమీ లాలూచీలు లేవు. అట్లాగే వైఎస్ఆర్సీపీ తోటి మాకు లాలూచీలు లేవు. ఇది మొత్తానికి ఎవరు ఏ పార్టీతోనూ లాలూచీ లేదని, అలాగే రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చేందుకు రాష్ట్ర బీజేపీ యూనిట్ పనిచేస్తుంది. అలాగే ఒక సమర్థవంతమైన ప్రతిపక్ష పార్టీగా వ్యవహరిస్తుందని చెప్పి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి.